గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా మాత్రం చాలా బాగుంది. సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు ఎక్కడా కూడా బోర్ కొట్టించదు. విశ్వక్సేన్ పర్ఫార్మెన్స్ మాత్రం మామూలుగా లేదు అసలు. విశ్వక్సేన్ నేహా శెట్టి కెమిస్ట్రీ కంటే విశ్వక్సేన్ అంజలి కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది సినిమాలో. ప్రతి ఒక్కరు సినిమా బాగోలేదని చెప్తున్నారు. స్టోరీ రొటీన్ గా ఉంది, స్క్రీన్ ప్లే బాగోలేదని చెప్తున్నారు. కానీ చూసే ఆడియన్స్ కి కావాల్సింది ఏంటి? బోర్ కొట్టకుండా ఎంటర్టైనింగ్ గా ఉండడం. ఈ సినిమా అయితే ఎక్కడా కూడా బోర్ కొట్టించదు. సుట్టంలా చూసి సాంగ్ అయితే వేరే లెవెల్లో ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఇంకా నేహా శెట్టి కూడా బాగానే పర్ఫామ్ చేసింది. నేహా శెట్టి విశ్వక్సేన్ కంటే అంజలి యాక్టింగ్ మాత్రం చించేసింది. అసలు తనకిచ్చిన క్యారెక్టర్ లో జీవించిందనే చెప్పాలి. అందరూ చెప్తున్నట్టు స్టోరీ అంత రొటీన్ గా అయితే ఏం లేదు, కొంచెం కొత్తగానే ఉంది. కృష్ణ చైతన్య డైరెక్షన్ కూడా బాగానే ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ కూడా బాగుంది. చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూసాననే ఫీలింగ్ కలిగింది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 4/5. ఈ సినిమాలో ఏదైనా మైనస్ పాయింట్ ఉందంటే అది ఐటమ్ సాంగ్ అనే చెప్పాలి. అనవసరంగా ఇరికించిన ఫీలింగ్ అయితే కలిగింది. మీరు కూడా ఖచ్చితంగా థియేటర్ కి వెళ్లి చూడండి ఈ సినిమాని. ఇలాంటి జెన్యూన్ మూవీ రివ్యూస్ కావాలంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీక్ ఇంకో మూవీ రివ్యూతో కలుద్దాం.